జర్నలిస్టు పైన జరిగిన దాడిని ఖండిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మడకశిర తహసీల్దార్ సిఐకి వినతి పత్రాలు సమర్పించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం, టీడీపీ, వామపక్ష పార్టీల నేతలు మద్దతు తెలిపారు. జర్నలిస్టుపై దాడిని ఖండించారు. సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి నెలవారీ జీతం కోసం పనిచేసే వారిపైన దాడి చేయడం సమంజసం కాదన్నారు. సీఎం జగన్ ఆ దాడిని ఖండించి వెంటనే ఆ విలేకరిని క్షమాపణ చెప్పాలన్నారు. దాడి చేసిన వారిపైన చట్టపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడికి అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణ అనేటువంటి విలేకరి మీద అమానుషంగా దాడి చేయడాన్ని ఖండిస్తా ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి కాదు. అదృష్టం ఆయా యాజమాన్యాలు ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండవచ్చు. సాక్షి జగన్ పార్టీకి ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి ఉండొచ్చు. అంత మాత్రాన అందులో నెల జీతం కోసం పనిచేసేటువంటి దాని మీదే జీవనానికి ఆధారపడేటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేటువంటిది చాలా దిగజారుతనం. ముఖ్యమంత్రి గారు వెంటనే అతనికి క్షమాపణ చెప్పాలి. ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా అతనికి వైద్య ఖర్చులు కూడా జగన్ పార్టీనే భరించాలి.